వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ వాసవి హోల్సేల్ క్లాత్ మర్చెంట్స్ వారు మంగళగిరి రోడ్డులో అంగరంగ వైభవంగా తృతీయ శ్రీదేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా అలంకరణ చేయడంతో షాపింగ్ కాంప్లెక్స్ వచ్చే భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్నారని తెలిపారు. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం హోమం కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దసరా నవరాత్రుల్లో మొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా శ్రీ వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆవరణలో వేచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరమ్మ వారి గుడిలో రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఈరోజు బాలా త్రిపుర సుందరి అలంకారం, అలాగే ఈరోజు యజ్ఞం కూడా జరిగింది. అది వచ్చేసి లక్ష్మీ గణపతి బాలా త్రిపుర సుందరి మీద ఈ 9 రోజులు అమ్మవారి యొక్క శక్తులను బట్టి మన యొక్క ఆవరణలో యజ్ఞాలు నిర్వహిస్తుంటారు. అలాగే ప్రసాదాలు ఇలా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. జై వాసవి, జై జై వాసవి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శారదా పరమేశ్వర్యై నమః. మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణ్యాయ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర్యై నమః. శ్రీ వాసవి హోల్సేల్ క్లాత్ మర్చెంట్స్ సొసైటీ వారి ఆధ్వర్యంలో 3వ దేవీ శరన్నవరాత్రులు ఈ రోజుతో అంగరంగ వైభవంగా ఆరంభమై ఉన్నాయి. 9 రోజులు అమ్మవారు విభిన్నమైనటువంటి రూపాలలో విభిన్న విధంగా అయినటువంటి అలంకారాల్లో అందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కైంకర్యాన్ని సొసైటీ వారు ఇక్కడ ఉన్నటువంటి సంస్థ యొక్క ప్రతి ఒక్క వ్యాపారులకు అందరూ కూడా తలా యొక్క వారి సహకారాలు అందించి కార్యక్రమం అంతా కూడా జయప్రదం చేయడానికి ముందుకొచ్చున్నారు. స్వచ్ఛందంగా కొంతమంది పేర్లు తెలుపున్నారు, కొంతమంది పేర్లు తెలిపిన ఎంతోమంది మహానుభావులు కూడా ముందుకొచ్చున్నారు. ఈ కార్యక్రమానికి అదేవిధంగా మా యొక్క ఈ సొసైటీ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా మా సొసైటీ యొక్క కార్యదర్శి గారు, ఈ యొక్క సొసైటీ ట్రెజరర్ గారు కూడా ఈ కార్యక్రమంలో తమ వంతు కార్యక్రమంగా ఉండి సమయాన్ని వెచ్చించి ఈ యొక్క అమ్మవారి యొక్క సేవలో పాల్గొని అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి కృపకి పాత్రలవుతున్నారు. వివిధమైనటువంటి రూపాల్లో పాల్గొంటూ చివరి రోజు 14వ తారీఖు అందరికీ కూడా అన్నప్రసాదాన్ని అనేటువంటి ప్రసాదాన్ని కూడా వితరణ చేయడానికి ముందు చూస్తున్నారు. ఈ గుంటూరు పట్టణంలో ఏ ఆలయానికి తీసిపోని విధంగా ఇక్కడ ఉన్నటువంటి వైశ్యులందరూ కూడా అమ్మవారి యందు ప్రీతికరమైనటువంటి భక్తి కంటే కూడా గొప్పగా వారి యొక్క ఔన్నత్యాన్ని చాటుతూ అమ్మవారి సేవలో పాల్గొతూ ఉన్నారు. జై వాసవి, జై జై వాసవి. అది ఈ యొక్క కార్యదర్శి గారు, ఈ యొక్క ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా కోశాది గారు ముగ్గురు కూడా మాట్లాడడం జరుగుతుంది. జై వాసవి, జై జై వాసవి.